భాస్కరాయ విద్మహే మహాజ్యోతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్. ప్రత్యక్ష దేవుడు సూర్యనారాయణమూర్తి. ఇది మా ఛానల్లో ఫస్ట్ వీడియో. నేను మా వారు నాగేష్ గారు. థ్యాంక్ యూ. సో ఇలా మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరి సహకారం మాకు కావాలి. అండ్ ఇక్కడ ఒట్టి మా గురించే కాకుండా మీ గురించి కూడా మేము మాట్లాడతాం. కాబట్టి మీరందరూ మా ఛానల్ని చూస్తూ ఉండండి. ప్రీతి నిగమ్ ఛానల్. ఎస్, మా డే ఇలా స్టార్ట్ అవుతుందండి కషాయంతో. ఓకే, సో మా ఛానల్లో మేము మా గురించి, మా ఇంటి గురించి, మా వర్క్ గురించి, మా ఫ్రెండ్స్ గురించి, మా ఫ్యామిలీ గురించి, ఇదే కాకుండా మన సమాజంలో ఏం కావాలి, ఇంకేం చేద్దాం, అందరికీ పనికొచ్చేది, అందరికి ఉపయోగపడేదే చేయాలి. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టడం అవన్నీ కాదు. సో ఈ విధంగా మా ఫస్ట్ వీడియో కషాయంతో, సూర్యుడితో స్టార్ట్ చేస్తూ మా హోమ్ టూర్ చేద్దాము. డైలీ మా గుమ్మంలో ముగ్గు కంపల్సరీ. ఓకే, సో ఇది మా ఇల్లు. ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమంటారు కదా, మా ఇల్లాల్ని చూశారు, ఇప్పుడు మా ఇంటిని చూడండి. సో మా ఇంటికి రండి. మా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ వెల్కమ్. వెల్కమ్. మా ముగ్గు తొక్కకుండా రండి. ప్లీజ్ కమ్. ఇది మా అచీవ్మెంట్స్. ఇవన్నీ ప్రీతి తన లైఫ్లో అచీవ్ చేసిన అవార్డ్స్. ఒక్కొక్క అవార్డు వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉంది, ఒక్కొక్క అచీవ్మెంట్ ఉంది. ఇట్స్ ఏ గ్రేట్ మెమరీ. నిజం చెప్పాలంటే మాకు ఇవి ఆస్తుల కన్నా చాలా 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 ఇంపార్టెంట్ మెమెంటోస్, మెమరీస్. ప్రీతి చేసిన అచీవ్మెంట్స్ అన్నీ కూడా మనస్ఫూర్తిగా మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నంది అవార్డు, మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ప్రీతికి వచ్చిన నంది అవార్డు. అలాగే ఇది ప్రీతికి జిఎంఆర్ వాళ్ళు ఇచ్చిన, కల్చరల్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు. అక్కడ ఈ పైన కనబడుతున్న టిఆర్ఎస్ టి సుబ్బరామ్ రెడ్డి కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు, సినీ గోయర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన బెస్ట్ యాక్ట్రెస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్. అది జీ తెలుగు వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్ కన్సిక్యూటివ్ 2 years వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి మీకు జీ తెలుగు, జీ కుటుంబం బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్లో తను బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ అవార్డ్స్ వచ్చాయి తనకి. మీరు చూసే ఉంటారు, జీలో తను చేసిన అమెరికా అమ్మాయి సీరియల్లో వరుసగా 3 years వచ్చింది. అలాగే ఇది పద్మమోహన అవార్డ్స్ నాకు ప్రీతికి ఉత్తమ విశిష్ట దంపతులు 2019లో ఇచ్చారు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు పద్మమోహన అవార్డ్స్ ఆర్గనైజర్స్. అలాగే నాకు కూడా ప్రీతితో పాటు నాకు కూడా అప్పుడప్పుడు అవార్డ్స్ వస్తూ ఉంటాయి. నాకు కూడా నంది అవార్డు వచ్చింది. అలాగే నేను చెప్తాను, దీని గురించి చెప్పాలనిపించింది మీరు అన్నీ చూపిస్తూ ఉంటే. ఇది వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీలో నేను 1992లో వెళ్ళినప్పుడు వాషింగ్టన్లో ఇచ్చిన మొమెంటో ఇది. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సావిత్రి అవార్డు అని యువ ఆర్ట్ థియేటర్స్ వాళ్ళు ప్రీతికి సావిత్రి అవార్డు ఇచ్చారు. మహానటి సావిత్రి అవార్డు, బుల్లితెర అవార్డు 2018లో ఇచ్చారు. అలాగే ఇక్కడ మీరు ఈ పైన బిగ్ ఎఫ్ఎం వాళ్ళు ఇది ఒకటి ఇచ్చారు. ఇది అమెరికాలో ప్రీతికి 92లో ఇచ్చారు. ఇది తెలుగు అసోసియేషన్ వాళ్ళు. ఇది కూడా యుఎస్ లోనే ఇచ్చారు.
అలాగే ఇక్కడ మీరు చూస్తే ప్రీతి ఎందుకు ఇది ప్రీతి యాక్టింగ్ చేస్తుంది కాదు, ఇది ప్రీతికి యాక్టింగ్లో వచ్చిన డాక్టరేట్. తను పిహెచ్డి కంప్లీట్ చేసింది డాక్టరేట్లో. సో దాని గురించి తనకి డాక్టరేట్ వచ్చినప్పుడు యాక్టింగ్ ఫీల్డ్లో అప్పుడు డాక్టరేట్ తీసుకుంటున్నప్పుడు ఉన్న ఫోటో అనమాట. ఇది ఇట్స్ ఎ వండర్ఫుల్ మెమరీ ఫర్ అస్. అందుకే మా ఇంట్లో ఎంట్రీలోనే ఉంటుంది అది. మీరు ఎప్పుడైనా పర్సనల్గా వచ్చి చూడొచ్చు. ఇక్కడ ఇంకా అవార్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఈ కలర్స్ వాళ్ళు మన వేణు వింటారు. ఈ అబ్బాయి చాలా మంచోడు, ఈ అబ్బాయి చాలా మంచోడు, అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాడు. దాంట్లో కలర్స్ ఉత్తమ పురస్కార అవార్డు ఇచ్చారు ప్రీతికి. అలాగే ప్రీతితో పాటు మా అబ్బాయికి, అఫ్కోర్స్ మా అబ్బాయి గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. మా అబ్బాయికి పీపుల్స్ చాయిస్ అవార్డు వాళ్ళు ఈ అవార్డు ఇచ్చారు బికాస్ ఈజ్ అచీవ్మెంట్ ఇన్ రోలర్ గేమ్స్లో. మా ఆయన నా అవార్డ్స్ గురించి, మా బాబు ఆర్యన్ అవార్డ్స్ గురించి, మా పాప గురించి అన్నీ చెప్తుంటారు. కానీ ఇది అమ్మ నేను మోయలేను, చాలా బరువు ఉంది. ఇది మా ఆయనకి వచ్చిన అవార్డు. ఇది CIO అవార్డు అని, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అవార్డు అని ఇండియాలో 100 మందికి ఇస్తారు. నా అదృష్టం వల్ల మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కన్సిక్యూటివ్ 3 years నేను ఈ అవార్డు తీసుకున్నాను. ఇది మీరు ముంబై వెళ్ళి తీసుకున్నట్టున్నారు కదా? ముంబైలో జరిగింది. ఇది US వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇస్తారనమాట. దిస్ ఇస్ IDG వాళ్ళు. అలా చెప్పాలి అంటే చాలా. ఇప్పుడు లేడీ లెజెండ్ అవార్డు వచ్చింది ప్రీతికి. ఆ లండన్, అది మాత్రం లండన్లో మేము ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడ ఇన్వైట్ చేశారు కదా మనకు. లండన్ పార్లమెంట్ లో ప్రీతికి మా అబ్బాయిని ఇద్దరిని ఫెలిసిటేట్ చేశారు లండన్ పార్లమెంటేరియన్స్ అందరు కలిసి. తెలంగాణ ఫార్మేషన్ డే. కరెక్ట్, తెలంగాణ ఫార్మేషన్ డే నాడు ప్రీతికి అండ్ ఆర్యన్ కర్రా వాళ్ళిద్దరికి ఫెలిసిటేట్ చేశారు. అది చేసినప్పుడు ఆ లండన్ అది ఇచ్చారనమాట, బిగ్ బ్యాన్ అవార్డు ఇచ్చారు వాళ్ళకి. ఇంకొకటి నేను చెప్తాను, ఇది ఇంకా హ్యాపీగా షేర్ చేసుకుంటుంటాం. జనరల్గా పిల్లల గురించి చెప్పుకోవాలంటే చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటాం. సెయింట్ హెలెన్స్, ఇది మా పాప అంటే చెప్పాను కదా బుక్స్ అంటే తనకి ఇష్టం అని, వాళ్ళు ఇచ్చింది కూడా మొమెంటో కూడా బుక్ లాగా ఇచ్చారనమాట. ఇది అదితి కర్రాకు వచ్చిన మొమెంటో. అలాగే ఫిడ్జీ స్కూల్లో ఉన్నప్పుడు, ఆర్యన్ చాలా స్కూల్స్ ఆర్యన్ గురించి మళ్ళీ చెప్తా ఉన్నాం కాబట్టి ఆర్యన్కి ఫిడ్జీ స్కూల్లో ఇచ్చిన మొమెంటో ఇది. అండ్ నా ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ మారిషస్ 1990లో 3rd వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ మొమెంటో అనమాట. ఇది వాళ్ళ జాతీయ పక్షి. సో అక్కడ వాళ్ళు ఇది వాళ్ళ ఫ్లాగ్ మీద కూడా ఇదే ఉంటుంది ఐ థింక్. ఎస్. సో ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ మొమెంటో 1990లో 3rd వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ మారిషస్. ఇంకోటి మీరు ఇక్కడ గమనించారు కదా, బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్ అని. దీని వెనకాల స్టోరీ ఉంది, ఒక స్టోరీ ఉందండి. ఆ స్టోరీ ఏంటంటే మా అబ్బాయి వాడేదో గేమ్స్ ఆడడానికి, ఎక్కడికో నేషనల్ గేమ్స్ ఆడడానికి వెళ్ళినప్పుడు నా గురించి తెచ్చాడు. ఇది తెచ్చి నాకు ఇచ్చాడు. ఆ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మధ్యాహ్నానికి వాడికి నాకు ఏదో గొడవ జరిగింది, నాది నాకు ఇచ్చే అని చెప్పి తీసేసుకున్నాడు ఆయన. అప్పుడు వాడి వయసు 6 years. ఓకే. సో వాడు అప్పుడు స్విమ్మింగ్ నేషనల్స్ ఆడడానికి వెళ్ళినప్పుడు తెచ్చాడు పాప నా గురించి. వాడికి దేని గురించో నేను వాడిని తిట్టాను, ఆ కోపంలో నాది నాకు ఇచ్చేసేయ అని చెప్పి తీసేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ మామూలే బెస్ట్ డాడ్ అనేసి. అది కంటే కూతుర్ని కనాలి సీరియల్. ఇది కంటే కూతుర్ని కనాలి సీరియల్ కి ప్రీతికి వచ్చిన బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్. అండ్ ఇఫ్ యూ కెన్ కమ్ దిస్ సైడ్, ఇది దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఇది ప్రమోద్ కుమార్ గారని ఒక వెరీ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ మై మంచి ఫ్రెండ్, చాలా చాలా ఆత్మీయులు, చాలా పెద్దతను. ఆ ప్రమోద్ కుమార్ గారు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి నాకు ప్రీతికి ఇది గిఫ్ట్గా ఇచ్చారు. నిజంగా మాకు చాలా చాలా గొప్ప గిఫ్ట్ అని మేము భావిస్తాము. విజయవాడలో ఉంటున్నారు ప్రస్తుతం ఆయన. అండ్ వెరీ ఫేమస్ సినీ జర్నలిస్ట్ అండి ప్రమోద్ కుమార్ గారు. అండ్ హీ ఆల్సో నంది అవార్డ్ కమిటీ మెంబర్ అనమాట. ఆ సందర్భంగా నాకు వాళ్ళ ఇంటికి పిలిచి మాకు చక్కటి భోజనం పెట్టి ఈ అద్భుతమైన, ఆయన గాంధీవాది, ఆయన ప్రేమతో ఇచ్చింది, తయారు చేసి మరీ ఇచ్చారు ఆయన. ఇది మా ఆర్యన్ కర్రా, అదితి కర్రా, మా పాప మా బాబు. మేము చౌమహల్ ప్యాలెస్ తిరగడానికి వెళ్ళినప్పుడు
అక్కడ వాళ్ళిద్దరు నిల్చోబెట్టి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ ఫోటో. ఇప్పుడు చెప్పాను కదా బెస్ట్ డాడీ గురించి. ఈ ఏజ్ లో ఉన్నప్పుడు వాడు నాకు తెచ్చిచ్చాడు, మళ్ళీ కోపం వచ్చి తీసేసుకున్నాడు, మళ్ళీ దాని తర్వాత ఒక ఈవినింగ్ ఎప్పుడో మళ్ళీ తెచ్చిచ్చాడు. సో దిస్ ఇస్ ద వన్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇందాక యుఎస్ లో ఇచ్చిన కొన్ని మొమెంటోస్ చూపించాం కదా, అలాగే ఇక్కడ కూడా ఆ రెండు కూడా యుఎస్ లో ఇచ్చిన మొమెంటోస్. ఇది టొరంటోలో కెనడాలో ఇచ్చారు, కెనడాలో ఇచ్చారు, ఇది యుఎస్ లో ఇచ్చారు. ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ. 1992లో ప్రీతికి ఇచ్చారు. ఇది మా సుధాకర్ బావ మంజు అక్క గిఫ్ట్. ఇది యాక్చువల్ గా సుధాకర్ గారు అంటే మీరు వినే ఉంటారు, ది సుధాకర్ గారు అని రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ ఆయన, అండ్ ఐప్సో సెక్రటరీ కూడా ఆయన, నేషనల్ సెక్రటరీ. ఈజ్ అ వెరీ గ్రేట్ లెజెండ్ పర్సనాలిటీ. ఆయన కూడా మనం ఆయన ఇంటికి కూడా వెళ్దామండి. ఆయన ఇల్లు ఒక అద్భుతం. ఆయన ఇంటికి తీసుకెళ్తాం మిమ్మల్ని. ఒక అద్భుతమైన ఎన్విరాన్మెంట్లో మనం ఉండొచ్చు. వెరీ వెరీ పాజిటివ్ నేచర్ పర్సన్ వాళ్ళిద్దరు. సో అది ఇక్కడ మొమెంటోస్ చూపించాం కదా, కానీ మా దగ్గర మొమెంటోస్ కొన్ని ఇక్కడ పెట్టడానికి స్థలం లేక, ప్లేస్ లేక మేము పైన పెట్టాల్సి వచ్చింది. కార్టన్లో ప్యాక్ చేసి పెట్టేసాము. ఇంకొన్ని అక్కడ ఉన్నాయి కదా నాగేష్. మనం ఏం చేద్దామంటే మెమోంటోల గురించి ప్రత్యేకమైన వీడియో మీకు సెపరేట్గా తప్పకుండా మేము చూపిస్తాము. ఎందుకంటే ఒక్కొక్క మెమోంటో ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క మెమరీ మాకు. సో ప్రీతి అచీవ్ చేసినవన్నీ కూడా డీటెయిల్డ్గా మీకు మీ అందరి గురించి తప్పకుండా చూపిస్తాం. ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క హార్డ్ వర్క్. ఎస్. ఓకే, ఇప్పుడు మన ఇల్లు చూద్దాం పదండి. ఇది మా హాల్. మీరు చూశారు కదా, ఈ టీవీ పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. చాలా చక్కగా పనిచేస్తుంది ఇంకా. అండ్ ఇక్కడ పైన మొమెంటోస్ ఉన్నాయి. ఇది ప్రీతి మూవీస్ కూడా చేసింది, టీవీ సీరియల్సే కాదు చాలా మూవీస్ చేసింది. అవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా చెప్తాను నేను మీకు. ప్రత్యేకంగా ఈ సోఫా గురించి కూడా మీకు చెప్పాలి. ఈ సోఫా మీరు జనరల్గా చూసే ఉంటారు అన్ని చోట్ల. లాంజ్ అనేది ఒక సింగిల్ లాంజ్ ఉంటుంది, ఇది ఉంటుంది. కరెక్ట్. ఒక లాంజ్ ఉంటే ఇద్దరు పిల్లలు గొడవ పడతారు కదా, అందుకే. కాబట్టి పాప తన రూమ్ నుంచి బయటికి వస్తే అక్కడ కంఫర్టబుల్గా కూర్చొని టీవీ చూస్తుంటుంది. మరి బాబుకి కూడా ఉండాలి కదా, ఆ కంఫర్ట్ బాబుకి ఇవ్వాలి. కాబట్టి వాడొచ్చేస్తే నేను కూడా కాళ్ళు ఇలా చాపుకొని కూర్చుంటాను అని అంటే వాడికి ఉండాలి. కాబట్టి ఇది మేము ప్రత్యేకంగా అంటే కస్టమైజ్ చేసి ఈ సోఫా ఇలాంటి కొంచెం మైల్డ్ కలర్స్ ఇష్టం కాబట్టి ఈ సోఫా ఈ కలర్ ఇలా సెలెక్ట్ చేసి తీసుకోవడం జరిగింది. రెనోవేషన్ ఈ మధ్యనే చేసాం కాబట్టి ఫ్యాన్స్ మార్చాం, లైట్స్ మార్చాం అన్నీ. కానీ మా పాప సెలెక్ట్ చేసిన ఒక మెమొరీ అనమాట. తను చాలా చిన్నగా ఉన్నప్పుడే ఈ షాంగ్లర్ బాగుంది అనేసి తను బయట నుంచి ఎక్కడి నుంచో తెప్పిద్దాం అన్నారు నాగేష్. బట్ తను సెలెక్ట్ చేసి చాలా చిన్నగా ఉన్నప్పుడు తను సెలెక్ట్ చేసింది కాబట్టి రెనోవేషన్ చేసినప్పుడు మెమొరీ లాగా మేము షాంగ్లియర్ మాత్రమే మార్చలేదు, అది పాప సెలెక్ట్ చేసిన గుర్తుగా అలా పెట్టేసుకున్నాము. సో చూసారా మా ఇంట్లో సండేస్ ఎంత చక్కగా వస్తాయో, ఎంత ఇక్కడ దాకా ఓపెన్ చేస్తే వాళ్ళ ఇంట్లో కూడా అక్కడ దాకా మీకు ఎండ కనిపిస్తూ ఉంటుంది. ఎండ ఇంట్లో రావడం చాలా మంచిది. ఇప్పుడు మనకు విటమిన్ డి అనేది చాలా తక్కువైపోయింది అందరికీ. సో మా ఇంట్లో మాత్రం హ్యాపీగా గాలి వెలుతురు ఈవినింగ్ దాకా మాకు అసలు చాలా బ్రైట్గా ఉంటుంది మా ఇల్లు. ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ కూడా మీరు చాలా మెమోటోస్ చూడొచ్చు. ఇవన్నిటికీ ఒక్కొక్క స్టోరీ ఉంది, ఒక్కొక్క మెమరీ ఉంది. అవన్నీ కూడా మీతో చాలా డీటెయిల్డ్గా పంచుకుంటాం. ఓకే, సో ఇవన్నీ ప్రస్తుతానికి చూడండి, దాని వెనకాల ఉన్న స్టోరీలు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇంకో విషయం, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా ఆవిడ మంచి మంచి అవార్డులే కాదండి, ఇట్లాంటి బాటిల్ కూడా జమ అంటే దాన్ని ఏమంటారు అక్యుములేట్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక మంచి ఉద్దేశంతో చేస్తూ ఉంటుంది. ఏంటంటే తను డ్రైవ్ చేయడానికి వెళ్తున్నప్పుడు, డ్రైవ్ చేస్తూ బయటికి వెళ్తున్నప్పుడు చాలామంది బీదవాళ్ళు మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏదో ఒక నీళ్ళు తాగుతారు అని చెప్పి రోజు వాళ్ళకి ఇట్లా బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అందరికీ. ప్రత్యేకంగా సమ్మర్లో మాత్రం చాలా ఇబ్బంది పడతారు నిజంగానే. అంటే కొన్నిసార్లు బాటిల్స్ కూడా ఉండవు, అనుకోకుండా ఉన్న బాటిల్స్ ఉంటే అలా పంచడం, లేదంటే ఒక
ప్లేట్ అది కొనేసి అలా. సో మొత్తానికి అందరికీ రోజు మంచినీరు దానం కూడా చేస్తూ ఉంటుంది. సో అది ఇంకేంటి ఇక్కడ చూసారా ఈ ఫోటో లోపల పెట్టండి అంటే పెట్టారు. అది ఈ ఫోటో అద్భుతమైన మెమరీ అండి మాకు. ఈ ఫోటో బెస్ట్ ఫోటోగ్రఫీ, ఒక పర్సన్ కి బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డు ఇచ్చారు. ప్రాబ్లీ దిస్ ఇస్ 19 మ్యారేజ్ మొన్న మీకు కలిసారు కదా ఫోటోగ్రాఫర్. ఈ ఫోటోగ్రాఫర్ తీసిన తను ఈజ్ రాజన్ సార్ అని ఈజ్ అ లెజెండ్ ఇన్ ఫోటోగ్రఫీ. ఆయన చాలా చాలా ఇష్టపడ్డ ఫోటోగ్రఫీ అనమాట ఇది. ఈ ఫోటో గురించి నాకు రీసెంట్గా షూటింగ్లో రాజన్ గారు వాళ్ళ శిష్యుడు నాకు చెప్పారు, అరే ప్రీతి నిగమ్ గారు ఫోటో రాజన్ గారు తీశారండి, ఆ ఫోటోకి బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డు వచ్చింది అని. ఇంకోటి ఉంది, దీని ఎక్స్టెన్షన్ ఇంకో ఫోటో అక్కడ ఉంటుంది. ఇది ఇంకొక స్వీట్ మెమొరీ అండి నాకు. ఇది చూడంగానే మీరు అందరూ అనుకొని ఉంటారు ఈ ఫోటో ఎప్పటిది, ఏ గెటప్ ఏంటి అనేది కదా. గుర్తొచ్చిందా? చంద్రముఖి, ఎస్, చాలా సక్సెస్ఫుల్ ఈటీవీలో చేసిన సీరియల్ ఇది. నాకు ఇష్టమైన క్యారెక్టర్. అందరు అఫ్కోర్స్ తిట్టుకున్నారు, అది వేరే విషయం. నన్ను కాదండి తిట్టింది, యశోధరని తిట్టారు. ఆ తర్వాత స్వాతి చినుకలు అఫ్కోర్స్ మీకు తెలుసు. సో ఆ విధంగా ఇది. సో అలా అనమాట. ఇంకా మనం ఒకరోజు మా కబర్డ్స్ అన్ని మేము చెప్పాం కదా, ఈ మధ్యనే రెనోవేషన్ కాబట్టి ఇంకొంచెం సెట్ అయిన తర్వాత మనం మళ్ళీ మా గార్డెన్ కంప్లీట్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి మీరు అందరు మా ఇంటికి తప్పకుండా రావాలి. అప్పుడు మా కబర్డ్స్ కానీ ప్రత్యేకంగా ఈ లోపల లైట్స్ అవి ఇవి చేయించుకున్నాము. అండ్ దీని గురించి కూడా చెప్పాలా, బుజ్జి వాష్ బేసిన్ మాది. ఎందుకంటే అది మామూలుగా కొంచెం నీట్గా హాల్లో ఉంటుంది కాబట్టి ఇలా చేయాలనుకున్నాము. అండ్ ఇది మా వాష్ ఏరియా అండి. ఇది కొంచెం స్మాల్ రూమ్, వాష్ ఏరియా అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. వాషింగ్ మెషిన్. అండ్ మా సులోచనమ్మ ఇక్కడ తన రూమ్ ఇది. సో స్టోరేజ్ ఉంది, ఇక్కడే వాషింగ్ మెషిన్ ఉంది. అండ్ దెన్ రాడ్స్ ఇక్కడ ఆరేయాలంటే. సో అలా స్మాల్. సరే, ఇప్పుడు మనము ప్రీతి ప్రపంచంలోకి వెళ్దాం. రండి రండి రండి. ఇక్కడ చూసారుగా, మీకు మా ఇల్లు చూపించే అడావిడిలో ప్రీతి ఏం చేసిందంటే పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయింది. అంటే ఇంట్లో ఎప్పుడు పాలు పొంగుతుండడం మంచిది కదా నాగేష్, అలా అనుకుని ఉంటాను నేను. అలా తీసుకొచ్చు కదా మీరు. సో ఇది నా ప్రపంచం అంటూ ఉంటారు మా ఆయన. ఇప్పుడు ఇది కిచెన్ అనగానే ఎప్పుడు కిచెన్లో దూరి ఉంటుంది అంటే నాకు ఇష్టం అండి. నా పిల్లలు హెల్తీగా ఉండాలి, వాళ్ళు చక్కగా తినాలి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ నేను వండాలి, మా ఆయనకి ఇష్టం ఉన్న ఫుడ్ నేను వండాలి అనే కోరిక నాకు ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ కిచెన్ అనగానే కొంచెం ఉంటుంది ఇలాగే. సో మా బాబు కూడా మంచి కుక్ అండి, చాలా చక్కగా వంటలు చేస్తూ ఉంటాడు అనమాట. ఈ కప్స్లో కూడా ఫేవరెట్స్ ఉంటాయండి. మా పాపకి ఇష్టమైన తనకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. తన ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్. ఎప్పుడు తను గ్రీన్ టీలో తాగాలనుకుంటూ ఉంటుంది. ఇది మాత్రం మా ఆయన అండి, ఇది మా ఆయన. కాకపోతే ఏజ్ పెరుగుతూ జుట్టు ఊడిపోతున్నట్టుంది. సులోచనమ్మ కొట్టి జుట్టు ఊడగొట్టేసింది. సో ఇది కార్టూన్, ఇది మీకు ప్రత్యేకంగా ఎక్కడో చేసి ఇచ్చారు, సామ్సంగ్ వాళ్ళు ఇచ్చారు. సామ్సంగ్ వాళ్ళు చేసి ఇచ్చారు ఇది. సో ఇది నా ప్రపంచం, ఇది చిన్నగా. కాకపోతే కిచెన్ అనగానే మనం అన్నీ ఇలాగే పెట్టుకోవాలి అంటే నీట్గా ఉంటుంది. బట్ కొంచెం డెకరేషన్ కూడా ఇక్కడ కూడా చేయొచ్చు మనం. సో కిచెన్లోనే కాదు, వాష్రూమ్ అయినా కూడా ఎక్కడైనా మనం నీట్గా పెట్టుకొని కొన్ని ఐటమ్స్ ఇలా పెట్టుకుంటే మనకు కూడా బాగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా పెట్టాము. ఇది ప్రత్యేకంగా ఇది కూడా చెప్తానండి, మెమొరీ అందులో కూడా ఉంది నాకు. ఇది కనిపిస్తుందా మీకు మొమెంటో? అది నాకు చాలా ఇష్టమైన ఒక ఆర్టిస్ట్, నా ఆత్మీయురాలు శృతి ఇచ్చిన గిఫ్ట్ అండి. అది శృతి గారు మీకు తెలుసు, మంచి ఆర్టిస్ట్ ఆవిడ ఇచ్చిన గిఫ్ట్ ఎప్పుడు ఇచ్చారంటే నా డెలివరీ అయిన తర్వాత చిన్న ఫంక్షన్ ఇంట్లో చేసినప్పుడు ఆ గిఫ్ట్ నాకు మదర్ అంటే ఆ సెంటిమెంట్తో ఉన్న డాల్ కాబట్టి అయ్యా. సో ఆ గిఫ్ట్ శృతి ఇచ్చిన డాల్ అండి అది. శృతి గిఫ్టే కాదు, శృతి గిఫ్ట్ తనకు అది ఇస్తే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది. సో మా పెళ్లికి కారణం శృతియే. నాకు ప్రత్యేకంగా చాలా హెల్ప్ చేసింది ప్రీతిని ఒప్పించడానికి. సో బట్ మ్యారేజ్కి నేను కొంచెం అటు ఇటు అన్నా
అంటే మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అన్నాను. ఆయన అలాగే ఒప్పించారు అందరినీ. సో బట్ బిఫోర్ మ్యారేజ్ ఆయన ప్రేమించి ఉంటారు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఎక్కువ ప్రేమిస్తానండి. అది సహజం, ఆడవాళ్ళే. సో మరి ఇంకో రూమ్కి మనం ట్రావెల్ చేద్దామా? పదండి. సో ఎంటర్ అయిపోయాం కదా, ఇప్పుడు ఫస్ట్ మా పాప రూమ్ చూద్దాం. వెల్కమ్. పాపే నా ప్రాణం. చూసారా, మా ఆయనకి మొక్కలంటే చాలా ఇష్టం. తనకు నచ్చిన ప్లాంట్స్ ఇక్కడ పెట్టుకుంటారు. సో ఇదండి మా పాప రూమ్. తన రూమ్ నీట్గా ఉండాలి. తనకి ఎక్కువ ఇష్టం ఏంటంటే ప్లాంట్స్ ఉండాలి, క్యాక్టస్ ఇష్టం. సో మా ఆయన ఏమో ఎప్పుడు వెళ్ళినప్పుడు అలా క్యాక్టస్ ఏదో ఒకటి తెచ్చి తనకి గిఫ్ట్ ఇచ్చేస్తారు. ఇంకా పూర్తిగా గార్డెనింగ్ కాలేదు, బోగన్ విల్లా ఒకటి పెట్టేది ఉంది, తనకు అది కూడా చాలా ఇష్టం. సో ఇంతకుముందు ఈ రూమ్ పింక్ కలర్ ఉండేది, అంటే పాప అప్పుడు చిన్నగా ఉంది కాబట్టి నో మోర్ కిడ్, ఐ డోంట్ వాంట్ దిస్ కలర్ అంటే రీసెంట్గానే మేము రెనోవేట్ చేసాము. ఇప్పుడు తనకు నచ్చిన కలర్ కాబట్టి గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో చేసాము. తనకు ఏంటంటే పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం, పిచ్చి అనమాట, పర్ఫ్యూమ్ పిచ్చి. సో తను చాలా కలెక్షన్ ఉంటుంది తన దగ్గర పర్ఫ్యూమ్. ఇవన్నీ ఇలా నీట్గా సర్దుకొని పెట్టుకుంటూ ఉంటుంది తను. అండ్ ఒక్కొక్కటి అనమాట, లైక్ ఇలా మేకప్ మెటీరియల్, అంటే మేకప్ ఎక్కువ వాడకపోయినా మేకప్ మెటీరియల్ అలా. సో చిన్న చిన్న గుడి గుడి ఐటమ్స్, తన ఎల్కేజీ ఉన్న ఐటమ్స్ కూడా కొన్ని పెట్టుకొని ఉంటుందండి, దాచుకొని ఉంటుంది. సో ఇలా తన ట్రావెల్ చేసే బ్యాగ్స్ పైన పెడుతుంది. ఇది ఎప్పుడో తను చిన్నప్పుడు ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నా కూడా, ఇది నాకు తెలిసి తను ఇంకా స్కూల్కి కూడా వెళ్ళలేదు, అప్పటి నుంచి నేను యూఎస్ వెళ్ళినప్పుడు తెచ్చాను. ఇది చాలా బాగుంది, కొన్నాళ్ళ తర్వాత పెడితే యాంటిక్ లాగా ఉంటుంది అని తీసి పెట్టుకొని, ఏవైనా తీసుకురాగానే నేను వియత్నాం వెళ్ళి ఇది తీసుకొచ్చాను, రాగానే ఇది చాలా బాగుంది నాకు కావాలి, తనకు నచ్చిన ఐటమ్ ఫస్ట్ తనకి ఇచ్చేస్తే షిల్ బి హ్యాపీ. మా పాప పేరు అదితి కర్రా. సో అదితి కర్రా రూమ్ ఇది, తనకు నచ్చిన కలర్. కర్టన్స్ కూడా అండి ప్రత్యేకంగా చెప్పాలి నేను, ఇది మేము ఇంట్లో మీకు డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ మీరు చూస్తే కర్టన్స్ వేరేగా ఉంటాయి, ఇక్కడ మాత్రం మీకు కర్టన్స్ వేరేగా ఉంటాయి. ఎందుకంటే తనకు డే టైంలో కూడా నైట్ అయిపోవాలి. సో ఇది కంప్లీట్ డార్క్ అయిపోతుంది అనమాట. సో కంప్లీట్ డార్క్ చేసేస్తే తను చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో దిస్ విల్ బి లైక్ స్విచ్ ఆఫ్. మార్నింగ్ టైంలో కూడా ఎంత డార్క్ అయిపోతుంది. సో తనకు నచ్చిన మెటీరియల్, సో కంప్లీట్ డార్క్ అవుట్ అనమాట ఇది. సో ఆ విధంగా తను మళ్ళీ కూర్చొని డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. తనకు బుక్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ నాన్నలాగా. నాగేష్కి బుక్స్ ఇష్టం, ఆయనకు కూడా చాలా ఇష్టం అనమాట. బుక్స్ ఎప్పుడు చూసినా, ఎప్పుడు టైం దొరికితే బుక్స్ చదువుతారు. ఈ మధ్య నాగేష్ ఏమో ఫోన్లో కూడా చదువుతుంటారు బుక్స్. సో తను కొన్ని కలెక్షన్ అంటే ఇంకా చాలా ఉంది, పైన ఉంది, మేము రెనోవేషన్ తర్వాత ఇంకా పెట్టలేదు. అండ్ తన బుక్స్, ఇది పాత వాళ్ళ తాతగారి దగ్గర ఉన్న కెమెరా ఇంకా వర్క్ చేయట్లేదు, కానీ ఇది పడేయొద్దు, ఇది నాకు కావాలి అని తీసి ప్రత్యేకంగా ఇక్కడ పెట్టుకుందనమాట. అది చిన్న 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 ఐటమ్స్ చాలా దాచి పెట్టుకుంటూ ఉంటుంది. ఇలా క్యాండిల్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తనకి ఇష్టం అని క్యాండిల్స్ కానీ బుక్స్ కానీ ఇస్తూ ఉంటారు. మా పాపకి బుక్స్ చాలా ఇష్టం. ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా కూడా తను ఫస్ట్ ప్రయారిటీలో బుక్స్ ఉంటాయన్నమాట. బుక్స్ ఏదైనా కావాలంటే బుక్స్ అని అడుగుతుంది. ఇవి ఒక చిన్న కార్నర్, ఇది ఇంకా చాలా ఉంది. ఈ మధ్యనే రెనోవేషన్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇందులో కూడా బుక్స్ వచ్చేస్తాయి. పైన పెట్టి ఉన్నాయి ఇంకా బుక్స్. సో వాళ్ళ నాన్నగారికి ఎలా బుక్స్ ఇష్టమో అలాగే అదితి కర్రాకి కూడా బుక్స్ ఇష్టం. తను లా చదువుతోందండి. ఇది కూడా చెప్పాలండి, ఈ గ్లవ్స్ ఏంటంటే క్యాక్టస్ తనకి ఇష్టం కాబట్టి అవి చిన్న చిన్న ముళ్ళు టచ్ చేస్తే చాలు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి తనే సెల్ఫ్ దాన్ని రీపాటింగ్ చేయడము ఏదైనా చేయాలి అంటే చేసుకుంటుంటుంది. అందుకే గ్లవ్స్ కూడా పెట్టుకుంది ఇక్కడ. ఒక్క నిమిషము, నీకు ఇంకో విషయం చూపిస్తా. ఇది మా బాబుది, ఇది దొంగతనం. ఇది నా కొడుకు గురించి కొన్నాము, కానీ నా కూతురు దొంగతనం చేసింది. ఈ విషయం నా కూతురికి చెప్పకండి, నేను చెప్పానని. రండి వేరే రూమ్కి వెళ్దాం. వన్ అండ్ ఓన్లీ ప్రీతి నిగమ్ గారి అబ్బాయి ఆర్యన్ కర్రా, ఇండియన్ బ్రాంజ్ మెడలిస్ట్, and he's a Asian Championship 2019
ఇన్లైన్ హాకీలో వాడికి బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో వాడుని మనం కలుద్దాం పదండి. వరల్డ్ ఛాంపియన్షిప్ లో కూడా వెళ్ళారు. ఆర్యన్ ఈజ్ ఆల్సో ఏ వరల్డ్ రోలర్ గేమ్స్ ఛాంపియన్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. హీఈస్ ద ఓన్లీ ప్లేయర్ తెలంగాణ నుంచి వరల్డ్ రోలర్ గేమ్స్ కి రిప్రజెంట్ అయ్యాడు. మీకు ఆర్యన్ గురించి ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి చెప్తాము. ప్రస్తుతం ఆర్యన్ రూమ్ చూద్దాం రండి. Hi Aryan. Hi. He's my son Aryan. ఇండియన్ బ్రాండ్. వాడు ముందు కొద్ది పొట్టిగా ఉన్నా కదా, ఇట్లా నిల్చోవాలి అనమాట. ఓకే, చూసారా? మీకు అర్థమైందా? ప్రీతి నిగమ్ గారి ఓన్లీ సన్, ఈ సన్ ఆ సన్ అన్నారా, రాగానే మై సన్ అని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆర్యన్ ప్రస్తుతం జిమ్కి వెళ్తున్నాడు కాబట్టి వాడిని మనం డిస్టర్బ్ చేయొద్దు. సో లెట్ హిమ్ గో. బేటా చలో, ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్ తో బోల్ దో హమారే ఆడియన్స్ కే లియే. Bye. సో ఆర్యన్ జిమ్కి వెళ్ళాడు కాబట్టి వాడి రూమ్ మనం అంతా చక్కగా చూసుకుందాం. ఇది ఆర్యన్ రూమ్. వాడికి బ్లాక్ అంటే చాలా ఇష్టం అండి. ఏదైనా మీరు 10 టీ-షర్ట్స్ కొనిచ్చినా కూడా అన్ని బ్లాక్ సెలెక్ట్ చేస్తాడు. అలాగే వార్డ్రోబ్ చేద్దాం రా, కలర్ సెలెక్ట్ చేసుకో అని చెప్తే ఒక 1 వీక్ అయినా సతాయించాడు. ఈ కలర్ అని, ఆ కలర్ వద్దు, ఈ కలర్ వద్దు, మళ్ళీ కాదు, ఇది కాదు, అది కాదు. అండ్ దెన్ అల్టిమేట్గా బ్లాక్ అంటే వాడికి ఇష్టం. సో ఇక్కడ నుంచి వాడు వాష్రూమ్కి ఇవే ఉంది. సో అది కూడా బ్లాక్ అన్నాడు, కానీ ఇది ఆల్రెడీ చేసి ఉంది కాబట్టి వదిలేసాం. సో ఇది ఒక యూనిఫార్మిటీ ఉండాలి కాబట్టి ఇది బ్లాక్. అండ్ ఇక్కడ కూడా చూడండి, మా ఆయన ఒక్కలు. ఇది మా బుజ్జి గార్డెన్, మా ఆయనది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇలా ఓపెన్ టు స్కై ఉంటే బాగుంటుంది అని. ఇప్పుడు మనము ఆర్యన్ స్టడీ ఏరియాలోకి వెళ్దాము. ఆర్యన్ ప్రస్తుతము గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. ఆర్యన్ కూడా గ్రీన్ ఏరియా అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఇదంతా గ్రాస్ చేశాడు. హీఈస్ వెరీ సెలెక్టివ్. క్లమ్జీగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. అందుకే ఏ పుస్తకం చదవాలో ఆ పుస్తకం మాత్రమే బయట ఉంటుంది, మిగతా అన్నీ అలా కబోర్డ్లో చూపించాం కదా, అక్కడ లోపల పెట్టుకుంటాడు. నిజంగా చెప్పాలంటే మా పాపకి పుస్తకాలు అంటే ఎక్కువ ఇష్టం. వీడికి ఏంటంటే 10 నిమిషాలు చదివినా చాలా చక్కగా ప్రిపేర్ అయిపోతాడు కాబట్టి కుప్పలు పుస్తకాలు ఏం పెట్టుకోడు. అండ్ దిస్ ఇస్ ది ఆర్యన్ గార్డెన్తో పాటు స్టడీ రూమ్. సో వాడు ల్యాప్టాప్. ఇక్కడ కూడా మాకు ఎంత బ్యూటిఫుల్ సన్లైట్ వస్తుంది చూడండి. ఎస్, ఇలా ఓపెన్ చేస్తే దిస్ ఈస్ ఆర్యన్స్ స్టడీ ఏరియా. అందరూ కూర్చొని చదువుకుంటే మా ఆర్యన్ పడుకొని చదువుకుంటాడు. ఇప్పుడు దీంట్లో వాడు ఏం చేస్తాడంటే, చదువుకోమని చెప్తే వాడు ఆ ల్యాప్టాప్ ఆన్ చేసి దీన్ని ఇలా అని వెనకాల జరిగి ఇలా పడుకొని మరీ చదువుతూ ఉంటాడు. చదవని ఇలా చదువుతారండి ఎవరన్నా? చదువుతాడు, వాడు అలాగే చదువుతాడు. ఓకే, సో దిస్ ఇస్ ఆర్యన్ స్టడీ ఏరియా. దీని గురించి చెప్తానండి. ఇది ఎలా మెరుస్తుంది చూడండి మీకు బ్రైట్ లైట్లో. ఇది ప్రత్యేకంగా వాడు పేపర్ వెయిట్ లాగా వాడుకుంటాను, దీన్ని మూమెంట్ లాగా పెట్టుకుంటాను. ఏదో ఇది వైజాగ్ మనం వెళ్ళినప్పుడు. ఇది యాక్చువల్గా రాయి కాదండి, ఇది ఐరన్ కోర్ అంటారు కదా, అది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇన్వైట్ చేశారు నన్ను, ప్రీతిని, మా పిల్లల్ని. అక్కడ వాళ్ళు ఆర్యన్కి గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ టోటల్, అంటే దీని నుంచే యాక్చువల్గా మనకి ఐరన్ అనేది తయారవుతుంది. సో ఇది ఐరన్ తెచ్చుకొని ఇష్టంగా తెచ్చి పెట్టుకున్నాడు. సో ఇది ఆర్యన్ రూమ్. అండ్ ఇక్కడ ఆర్యన్ కి రీసెంట్గా వచ్చినవి ఇక్కడ పెట్టుకున్నాడు వాడు. సో ఇది ఇంటర్నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు వచ్చింది ఆర్యన్కి మలేషియాలో. సో అది దానిపైన రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు వాడి అచీవ్మెంట్స్లో ఇచ్చారు. అలాగే సృజన స్పోర్ట్స్ వాళ్ళు యంగ్ అచీవర్ అవార్డు ఇచ్చారు వాడికి. అది సీఎం బర్త్డే రోజు సీఎం గారు ఇచ్చింది, కేసీఆర్ గారు ఇచ్చిన మొమెంటో అది వాడికి. స్పోర్ట్స్ మినిస్టర్ ఇచ్చారనమాట. చార్మినార్ మొమెంటో స్కూల్లో ఇచ్చారు. ఆ చార్మినార్ మొమెంటో ఆర్యన్ బ్రాంజ్ మెడల్ గెలిచినప్పుడు వాళ్ళ స్కూల్ వాళ్ళు మా స్కూల్ నుంచి, అంటే వాడు అప్పటికి కాలేజ్కి వచ్చేసాడు కానీ స్కూల్ వాళ్ళు పిలిచి ప్రత్యేకంగా వాడికి ఫెలిసిటేషన్ చేశారు. అప్పుడు ఆ చార్మినార్ ఇచ్చారు. అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళందరూ
వాళ్ళు ఆర్యన్కి స్కేటింగ్ ఛాంపియన్షిప్ అవార్డు ఇచ్చారు 2011లో. ఇది ఆర్యన్ బ్యాగ్, అమ్మా చాలా బరువు ఉంటుందండి. ఇది ఆర్యన్ ది స్పోర్ట్స్ కిట్ అండి. చాలా దీని గురించి ప్రత్యేకంగా మీకు ఇంకో వీడియోలో అన్ని డీటెయిల్ గా చెప్తాము. ఆర్యన్ ఉన్నప్పుడు ఆర్యన్ చేత అది ఓపెన్ చేయించి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను అందులో ఏముంటుంది అనేది, ఎందుకంటే నేను మొయ్యలేను. చాలా రోల్ స్కేట్స్ ఉంటాయి అందులో, స్కేట్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అందులో పెట్టుకుంటాడు కాబట్టి. అది హాకీ స్టిక్ ఉంటుంది, కొత్త హాకీ స్టిక్ ఇంకా రావాలి, అది బ్రేక్ అయింది, కొత్త హాకీ స్టిక్ ఇంకా రాబోతుంది. ఇలా హాకీ స్టిక్ ఉంటుంది. అండ్ ఆర్యన్తో పాటు ఆర్యన్ గురించి మేము ప్రత్యేకంగా మళ్ళీ చెప్తాం. ఇది ఆర్యన్ ప్రపంచం, ఆర్యన్ మా ప్రపంచం. వాడికి బీన్ బ్యాగ్ అంటే చాలా ఇష్టం. కొంచెం ఏదైనా అంటే నలుగురు వచ్చారు అనగానే అక్కడ కూర్చుంటే వేరే చైర్ సోఫా అక్కర్లేదు, ఎవరు లేనప్పుడు లాంచ్, లేదంటే బీన్ బ్యాగ్. సో హీ లవ్ బీన్ బ్యాగ్. ఇది తీసేద్దామంటే లేదు, బీన్ బ్యాగ్ కావాలి. ఇంకొక 6 feet వస్తుంది మమ్మ, అది తీసుకుందాము అంటున్నాడు ఇప్పుడు. సో ఇది ఆర్యన్ ప్రపంచం. ప్రీతి నిగమ్ ఛానల్ చూసే వ్యూవర్స్ అందరికీ మీరు చూశారు షార్ట్. ఇక్కడ ఇది ఇంకొక గార్డెన్. మాకు గ్రీనరీ అంటే మా ఆయనకు కూడా చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికి ఇష్టం. సో ఆ విధంగా మేము ఈ చిన్న సిట్అవుట్ ఇలా తయారు చేసుకున్నాము. ఇదండి మా ఒక చిన్న సిట్అవుట్, మా ఇద్దరికి ఇష్టం. మార్నింగ్ లేవంగానే ఇక్కడ కూర్చొని కషాయం తాగదాం, అది మీరు ఇందాక చూశారు. కషాయం తాగాక మా ఆయన టీ, నేను పాలు బలవంతంగా తాగుతాను. సో ఈ సిట్అవుట్ మా బుజ్జి గౌతమ్ బుద్ధుడు ఇక్కడ, ఇంకో గౌతమ్ బుద్ధుడు ఇక్కడ. సాయంత్రం అయితే మేము ఆన్ చేస్తే చక్కగా అందులోంచి వాటర్ వస్తూ ఉంటుంది, లైట్ వస్తుంది అందులో. నైట్ అయితే ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మనీ ప్లాంట్స్ అంటే మా ఆయనకి ఇష్టం, ఇలా పెంచుతూనే ఉంటారు. ఇంకా గార్డెనింగ్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాం. అండ్ మా పూజ రూమ్ ఇందాక మీరు చూశారు. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి కాబట్టి ఎప్పుడైనా నాకు ప్రీతికి గొడవ జరగగానే ఇలా గంట కొట్టుకుంటాం. అంటే కొన్ని హోటల్స్లో బాగుంది అనగానే బెల్ కొట్టాలి కదా, కానీ దీని గురించి కూడా ఒక స్టోరీ ఉందండి. ఇది మాకు ఒక మంచి మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్న ఒక వ్యక్తి మాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు. ఆవిడ కూడా మీకు బాగా తెలుసు, శిరీష పాముల అని. ఆవిడ అద్భుతమైన సింగరు, మంచి మ్యూజిషియన్. ఆవిడ మాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు. సో ఆవిడ గుర్తుగా ఇక్కడ మా ఇంట్లో అలా పెట్టుకున్నాం. సో ఏది అచీవ్ చేసినా ఏం చేసినా అల్టిమేట్ ఏంటంటే మంచి వ్యక్తి అని చెప్పుకుంటాం. అలా శిరీష గారు. సో ఇప్పుడు మన ఇంట్లోకి నెక్స్ట్ ఏంటంటే మీకు ప్రత్యేకంగా మా పాప సెలెక్ట్ చేసిన ఈ కర్టన్ వేసి చూపిస్తాము. ఇది ఇప్పుడు మా వెల్తుర్ని కూడా మేము ఆపేసి చక్కగా టీవీ చూసుకోవాలి అంటే, ఇప్పుడు మాకు ఎప్పుడైనా మా హోమ్ థియేటర్లో టీవీ చూసుకోవాలి అంటే విల్ కన్వర్ట్ దిస్ యాజ్ అ హోమ్ థియేటర్. ఇలా కర్టన్ వేసేస్తే ఎండని ఆపేసి చక్కగా టీవీ చూడాలి అనుకున్నప్పుడు మేము ఇలా డార్క్ చేసుకొని కూడా టీవీ చూసుకుంటాం. మీకు ఇంకో విషయం, ఇటు రండి 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 మీకు ఒక చక్కగా చూపిస్తాం. మా ఆవిడ ఏది బయట నుంచి కొనదండి, ఎందుకంటే మా ఆరోగ్యం అంట, మా ఆరోగ్యం బాగుండాలని. ఇగో మా ఆవిడ పొద్దున్నే లేచి ఇలా వెన్న తీస్తుంది. ఓకే, వెన్న తీసి దాన్ని నెయ్యి చేసి ఇంట్లో తయారు చేసి మాకు అలా పెడుతుంది. అలాగే ఇగో ఒక సంవత్సరానికి సరిపడ్డ కూరగాయలు కొనేస్తుంది, సగం పంచుతుంది, సగం మేము తింటాం. అలా ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు వచ్చేపోయే ఇల్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టాక్ అది మెయింటైన్ చేయాలి కదండి, తప్పదు. సో కాబట్టి ఎప్పుడు నిండా కూరగాయలు కానీ పాలు కానీ వెన్న కానీ అలా ఉంటూనే ఉంటుంది. సో మరి నాగేష్ ఇక్కడ కూడా మొమెంటోస్ ఉన్నాయిగా? ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మా జీవితంలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు మా నాన్నగారు, మా అమ్మ. మా నాన్నగారి పేరు కర్రా కామేశ్వరరావు, మా అమ్మ పేరు కర్రా సీతాదేవి. చాలా తక్కువ ఏజ్లో అప్పుడు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదండి. అలా ఆవిడ అసలు చాలా అమ్మకి 13వ ఏటే పెళ్ళి అయిపోయింది. సో ఆ టైం నుంచి అంటే అప్పుడు ఫోటో అనమాట, ఫోటో దిగాలన్నా కూడా ఒక చిన్న పాపని పక్కన నిలబెట్టి ఫోటో దిగినట్టు. సో ఆ పాత ఫోటో అనమాట. మా అత్తగారు మా మామగారు మంచి జంట అండి. మా మామగారికి నేనంటే చాలా ఇష్టం. నేను ఆయనకు కోడలు ఎప్పుడు ఆయన అంటే మా అత్తగారైనా మా మామయ్య అయినా కోడలుగా నన్ను ఎప్పుడు భావించలేదు. నేను ఆ ఇంట్లో కూతుర్నే. ఇవి రెండు మాకు దూరదర్శన్ మా పుట్టినిల్లు. అంటే యాక్టింగ్లో మా ఇద్దరికి పుట్టినిల్లు దూరదర్శనే. అదే ఋతురాగాలు.
ఋతురాగాలు చేశాం దూరదర్శన్లో. దూరదర్శన్ 25 years అయిన సందర్భంగా మా ఇద్దరికి ఇచ్చిన అవార్డ్స్ అవి. ఋతురాగాలకి ముందు కూడా నేను దూరదర్శన్లో చేశాను యాక్చువల్గా, కొన్ని ప్లేస్ కూడా నేను చేశాను అక్కడ. అండ్ అలీతో జాలీగా అండ్ దెన్ మా టీవీ అవార్డ్ అది. ఇది ప్రీతికి విలక్షణ నటి వాసిరెడ్డి సీతాదేవి గారి మెమంటో. అది ప్రీతి స్క్రీన్ మీద మాత్రమే విలన్, ఇంటికి వచ్చేటికి చాలా పద్ధతులతో శాస్త్రోక్తంగా ఉంటుంది. పొద్దునే లేవగానే తలస్నానం చేస్తుంది, ఇగో ఇలా పూజ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాము. సో మా ఇంట్లో హాల్ చూశారు, పిల్లల రూమ్ చూశారు. జనరల్గా పేరెంట్స్ అనగానే పిల్లల గురించి ఎక్కువ మాట్లాడేస్తుంటాం కదా, ఆ విధంగా ఫస్ట్ పిల్లల రూమ్ చూపించాము, హాల్ చూశారు, మా పూజా గది చూశారు, మా చిన్న సిట్అవుట్ చూశారు, మా బాబు రూమ్, బాబు స్టడీ ఏరియా, మా కిచెన్, మా వాష్ ఏరియా కూడా చూపించేసాం. సో ఇప్పుడు మిగిలింది ఏంటి, మా మాస్టర్ బెడ్రూమ్. సో ప్లీజ్ మా మాస్టర్ బెడ్రూమ్కి రండి. రండి. ఇది మా మాస్టర్ బెడ్రూమ్. చెప్పాను కదా, మా ఆయనకి మా పాపకి పుస్తకాలు పిచ్చి. సో పుస్తకాలు అంటే చాలా ఇష్టం. ఇవి ఇక్కడతోనే కాకుండా ఇంకా సెట్ చేసేవి ఉన్నాయి. ఇంకా మా బెడ్ లోపల కూడా మీరు బెడ్ ఓపెన్ చేస్తే అది కూడా స్టోరేజ్ ఉంటుంది బెడ్లో, అది ఓపెన్ చేసినా కూడా మీకు పుస్తకాలు కనిపిస్తాయండి. సో పైన అంతా చూస్తున్నారా, అవన్నీ కూడా పుస్తకాలే. ఇక్కడ మాత్రం మొమెంటోస్ ఉన్నాయి, మెమెంటోస్ పుస్తకాలు కూడా ఉన్నాయి లోపల. అది నెక్స్ట్ టైం ఓపెన్ చేసి చక్కగా చూపిస్తాం. ఇదండి మా బాబుది ఇందాక వరల్డ్ ఛాంపియన్షిప్ అన్నాం కదా, అక్కడ ఇచ్చిన పిల్లో. ఇది కొరియాలో 18th ఏషియన్ ఛాంపియన్షిప్. ఇది అన్ని అచీవ్మెంట్స్. ఇది మా ఆస్తి. ఇక్కడ కూడా చిన్న గార్డెన్ ఉంది. ఓపెన్ చేయండి నాగేష్. ఇది ఓపెన్ టు స్కై అండి. ఈ ఓపెన్ టు స్కై మీకు రాత్రిపూట ఇక్కడ ఇలా పడుకొని చక్కగా ఓ పుస్తకం పట్టుకొని చూస్తుంటే అక్కడ చంద్రుడు, ఇక్కడ ఈ చంద్రుడు. గర్ల్ ఫ్రెండ్ కూడా గుర్తొస్తుందా? గర్ల్ ఫ్రెండ్ ఏం లేదు, అక్కడ చంద్రుడు కనపడుతూ ఉంటాడు, ఇక్కడ నేను ఇలా పట్టుకొని చక్కగా పుస్తకం చదువుకుంటూ ఉంటాను. లైట్ కూడా ఇక్కడ వస్తుంటుందండి, మూన్ లైట్ చాలా బాగుంటది మాకు ఇక్కడ. ఇందాక మీరు చూసినట్టు సూర్యోదయంతో పాటు చంద్రోదయం కూడా అవుతూ ఉంటది మాకు. దానికోసం మళ్ళీ మీరు నైట్ రావాల్సి వస్తుంది మా ఇంటికి. ఇంకా కరోనా టైం కాబట్టి ఇంకా తప్పదు, స్టీమ్ తీసుకోవాలి. అండ్ మాకు పాటలు అంటే ఇష్టం, ఓల్డ్ మెలోడీస్. మా ఫాదర్కి ప్రత్యేకంగా, ఇది మా నాన్నగారికి మా పాప ఇచ్చిన గిఫ్ట్ యాక్చువల్లీ. సో ఆయన ఎప్పుడు దీన్ని వదిలేసి తిరిగేవాళ్ళు కాదు. మా అక్క ఇంటికి వెళ్ళినా కూడా ఇది పట్టుకొని వెళ్ళిపోతుండేవాళ్ళు అనమాట. సో ఇది మా ఫాదర్ మెమొరీ అది. సో అంటే జనరల్గా వాష్రూమ్ అనగానే ఎందుకు షూట్ చేయాలి అని అనుకుంటాం కదా, మీరు ఏమనుకోకపోతే. ఎందుకు చెప్తున్నానంటే, బాత్రూమ్ అనగానే ఒక బాత్రూమ్ దాన్ని వెంటనే తలిపేసేయాలి, అది నీట్గా ఉండదు అని ఫీలింగ్ ఉంటుంది. కానీ బాత్రూమ్ కూడా నేను కిచెన్లో చూపించాను కదా చిన్నగా, దాన్ని అక్కడ కూడా డెకరేట్ చేసుకోవచ్చు అని. సో మేము ఈ మధ్యనే ఒక షార్ట్ అలా చూపిస్తాను మీకు. అక్కడ కూడా మేము అంటే ఇంకో బాత్రూంలో కూడా అలాగే పెట్టాము, ఇక్కడ కూడా అలాగే పెట్టాము. సో బాత్రూంలో ఉన్నా కూడా నీట్గా అలా ఉండాలి. మొమెంటోస్ కానీ డాల్స్ కానీ అక్కడ డెకరేట్ చేసి ఉంచవచ్చు అన్నట్టుగా. ఏంటంటే అండి, మా ఆయన చాలాసేపు అక్కడ కూర్చుంటారు, అక్కడ కూడా ఏదో పుస్తకమైనా చదువుకుంటూ ఉంటారు. కాబట్టి బాత్రూమ్ కూడా అంత నీట్గా ఉండాలి అని మెయింటైన్ చేస్తాను. అండ్ దెన్ బాత్రూంలో మీరు గమనించారండి, ఒక ఫ్యాన్ ఉంది. మా పాప చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు ఇంత చక్కగా కట్టుకుంటారు కదా మమ్మీ, తనకు స్వెట్ ఎక్కువ వస్తుండేది. బాత్రూంలో ఫ్యాన్ ఎందుకు పెట్టారు అనగానే మేము ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బాత్రూంలో మాత్రం ఫ్యాన్ ఉండాలి అనేది పెట్టాము. ఇది చూస్తారండి, ఇవి నావి కావు, ఇవి బుజ్జి చేతులు. నాకు ఒక నాని అని పిలిచే ఒక మనవరాలు తయారైందండి.
మా అపార్ట్మెంట్లో మా ఫ్లోర్లోనే ఇది తన కోసం తెచ్చిన బ్యాంగిల్స్ అనమాట. తనకి రోజుకో గిఫ్ట్ ఇవ్వాలి. ఇషాని ఇప్పుడున్న పిల్లలు తిండికి ఎంత సతాయిస్తారో మీకు తెలియదు ఏముంది. తను సతాయించినప్పుడల్లా ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి అని ఏదో తీసుకొచ్చి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొచ్చి పెడుతూ ఉంటాము. అలా ఇవన్నీ ఇషాని కోసం ఉన్న కలెక్షన్ అనమాట. తనకు సూట్ అయ్యేటట్టు కొన్ని మా పాపవి కూడా, ఇవి మా పాపవి అప్పటి నుంచి దాచి మా మమ్మీ పెట్టిన బ్యాంగిల్స్ కూడా ఇషానికి మేము తొడిగిస్తూ ఉంటాము. సో ఇది ఇషాని కోసం ఉన్న కలెక్షన్ అనమాట. మా లవ్లీ ఇషాని అంటే కొన్ని ప్లేస్లో ఇలా ఉండాలి అని ఐరన్ టేబుల్ మళ్ళీ ఎక్కడ పెట్టాలి ఇబ్బంది పడుతుంటాం. దాన్ని కూడా కొంచెం వాల్ మౌంటెడ్ చేసేస్తే బాగుంటుందని మా ఆయన ల్యాప్టాప్ ఇక్కడ. సో మా ఇషాని గురించి చెప్పేశాం కదండి. ఇప్పుడు మా పాప లా చదువుతుంది కదా. మా ఆయన ఎంత తెలివి అంటే మా పాప లా చదువుతుంటే తనకంటే ముందు నేను కూడా లాయర్ అయిపోవాలి అని, నేను కూడా ఎగ్జామ్ రాస్తానని అనుకున్నారు. కానీ కనీసం తను ఏదైనా వాదిస్తే నేను కూడా తనతో పాటు వాదించేటట్టు ఉండాలని చూడండి LLB బుక్స్ కూడా చదివేస్తూ ఉంటారు. నాగేష్, నాకు గుర్తుంది మీకు అబ్దుల్ కలాం గారు మీకు ఒక బుక్ గిఫ్ట్ చేశారు. కెన్ యూ జస్ట్ షో దట్? అంటే ఇందులో ఏ బుక్ అనేది ఆయనకే తెలుసు కాబట్టి. ఇండియా అన్బౌండ్ ఈ పుస్తకాన్ని నాకు మన గురుచరణ్ దాస్ గారు అండ్ ఆయన సమక్షంలో డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆయన చేతి మీద IBM సమిట్లో పర్సనల్గా నాకు ఇచ్చిన పుస్తకం. అది నాకు చాలా ఇష్టమైన పుస్తకం. గురుచరణ్ దాస్ గారు కూడా పర్సనల్గా నాకు దీంట్లో ఆయన సైన్ చేసి మరీ ఇచ్చారు. గురుచరణ్ గారు సైన్ చేసి మరీ ఇచ్చారనమాట ఈ పుస్తకం. నాకు చాలా ఇష్టమైన పుస్తకం, చాలా మంచి పుస్తకం. మీరు కూడా చదవండి. ఓకే, ఇంకొక విషయం చెప్తానండి. మా ఆయన చేసే తప్పుడు పనులు బయటపడ్డాయి. సిగరెట్. హలో, ఇది సిగరెట్ నీ ముందు భోజనం చేయడానికే భయపడతా, ఇంకా సిగరెట్ కూడా తాగుతాను. ఇది డమ్మీ సిగరెట్ అండి. ఓన్లీ యాక్టింగ్ కల పెట్టుకుంటూ ఉంటాం మేము. లైట్ కూడా వచ్చేది ఇక్కడ. ఇది ఛార్జింగ్ చేస్తే ఇక్కడ ముందర సిగరెట్ తాగినట్టు లైట్ వస్తుంది. ఇలా పీల్చినప్పుడల్లా కూడా ఇక్కడ లైట్ వస్తుంది అండ్ స్మోక్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ బ్యాటరీ బేస్డ్ సిగరెట్ అండి, అంతే. ఓకే, అలా మిమ్మల్ని ఎలా చీట్ చేస్తాం చూడండి ఆర్టిస్టులు. అది. సో ఇది మా ఆయన ప్రపంచం, ఆయనకి ఇష్టమైన. దాని గురించి చెప్పండి. ఇంకోటి, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పర్సనల్ గా ఆయన నాకు ఒక సందర్భంలో ఈ పుస్తకాన్ని ఇచ్చారు, విజయానికి 5 మెట్లు. ఈజ్ అ వండర్ఫుల్ రైటర్, డైరెక్టర్ అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఈజ్ వాజ్ వెరీ గురువు లాంటి వ్యక్తి. ఆయన నాకు ఈ పుస్తకాన్ని ఇచ్చారు, విజయానికి 5 మెట్లు. చాలా మంచి అద్భుతమైన పుస్తకం, నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఇది. ఇందాక మీరు బయట ఒక ఫోటో చూపించారు కదా, రాజన్ సార్ చేసిన యాక్చువల్గా ఒక కాంపిటీషన్. అది ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఫోటోగ్రాఫర్స్ వచ్చారనమాట. సో అందులో అసలు ఎంత కాంపిటీషన్ అంటే ఈ ఫోటోగ్రాఫర్, అప్పుడు మేము మోడల్ అనమాట. మా గ్రూప్ అంతా, నేను, మా సిస్టర్స్, మా ఒక త్రిమూర్తి ఆర్ట్స్ అని గ్రూప్ ఉండేది. తర్వాత మూవా ఆర్ట్స్ అని ఒక గ్రూప్ ఫామ్ అయింది. సో అందులో మేము 4 సిస్టర్స్, మా బావగారు, మా అన్నయ్య, అలా పెద్ద గ్రూప్. మేమందరం ఆ డ్రెస్ వేసుకొని ఉంటే వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు. ఇందాక మీరు లంబాడీ గెటప్లో ఒక ఫోటో చూశారు. ఆ 2 ఫొటోస్ కూడా అదే కాంపిటీషన్లో చండీగఢ్ నుంచి ఇంద్రజీత్ సింగ్ క్లిక్ చేసిన ఫొటోస్ అవి. ఇంద్రజీత్ సింగ్ ప్రేమి. ఆ బ్రైట్ లైట్ కనిపిస్తుంది కదా, అది గబగబా పరిగెత్తుకొని వచ్చేసి ఒక వైట్ అతని దగ్గర ఉన్న కర్చీఫ్ తీసి ఇలా వేసేసి నా కాళ్ళ మీద బౌన్స్ చేసినట్టు ఆ లైట్ని ఆ ఫోటో తీశారు. ఈ 2 ఫొటోస్ కూడా ఆయన జపాన్లో ఎక్కడో కాంపిటీషన్లో కూడా ప్రెజెంట్ చేస్తే అక్కడ ఆయనకి ప్రైజ్ వచ్చింది అనమాట. ఇందాక నేను మీకు ఒక మొమెంటో చూపించాను. మా ఆయన ఏమో అందరు మొమెంటోస్ అవి ఇవి చూపిస్తుంటే నేను ఒక మొమెంటో చూపించాను, అది నేను మోయలేకపోయాను, అంత బరువు ఉంటుంది. సో ఇది 2015లో. సో కంటిన్యూ 3 years కదా, 3 consecutive years ఐటీలో రిసీవ్డ్ అవార్డ్ అన్నమాట. నేషనల్ అవార్డ్స్ వచ్చింది. సో ఇది దాంట్లో ఇది మెన్షన్. ఇది మా ఆయన గురించి రాశారు అందులో. అంటే
చాలా సెలెక్టివ్గా సెలెక్ట్ 100 చేస్తారనమాట 100 మెంబర్స్ని. ఆ 100 మెంబర్స్లో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ హీఈస్ వెరీ లక్కీ టు రిసీవ్ దట్ అవార్డ్ అనమాట. అండ్ ఈ మూమెంట్ కూడా ఉందిగా, ఎస్, సో ఇది కూడా నాగేష్ గారికి వచ్చిన మూమెంట్ అనమాట. సో ఆయన ఐటీ ఫీల్డ్ కాబట్టి ఆయన అటువైపు మూమెంటర్స్ తీసుకోవడం, ఇటువైపు తీసుకోవడం, అన్ని చోట అప్రిసియేషన్స్ అన్నమాట ఆయనకి. థ్యాంక్ యూ. సో ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మీరు బుక్స్ చూశారు. నెక్స్ట్ టైం మనం మా వార్డ్రోబ్, మా కాస్ట్యూమ్ అది చూద్దాము. ఈ వార్డ్రోబ్లో చెప్పాం కదా, పైన మొమెంటోస్ ఇంకా అన్నీ సర్దలేక ప్లేస్ సరిపోక కొన్ని పైన పెట్టాల్సి వచ్చింది. చాలా పుస్తకాలు పైన పెట్టి ఉన్నాయి. అది కూడా ఒకరోజు టైం తీసి మిమ్మల్ని అందరినీ ఎక్కువ బోర్ చేయకుండా ఇప్పుడు మా ఇది ఫ్యామిలీ అంటే ఐ మీన్ మా హోమ్ టూర్ ఇక్కడతో ఫినిష్ చేయొచ్చు మనం. ఎందుకంటే అన్ని బెడ్రూమ్స్ అయిపోయాయి, హాల్ అయిపోయింది, పూజా రూమ్ అయిపోయింది, మా బుజ్జి గార్డెన్ అయిపోయింది, అండ్ దెన్ కారిడార్లో ముగ్గు వేయడం కూడా అయిపోయింది. సో అలా రండి హాల్లో మళ్ళీ ఒకసారి. సో మీరు మా ఇంటికి వచ్చారు, మా ఇద్దరికి చాలా 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 ఆనందంగా ఉంది. ఇంకా డీటెయిల్డ్గా మనము ఇంకోసారి చక్కగా మా మెమోంటోస్ గురించి, మా అచీవ్మెంట్స్ గురించి, పిల్లల అచీవ్మెంట్స్ గురించి, ప్రీతి అచీవ్మెంట్స్ గురించి చక్కటి వీడియో నేను మళ్ళీ షూట్ చేస్తాను. అండ్ మీ అందరూ మా ఫస్ట్ వీడియోని చూసి షేర్ చేసి లైక్ చేసి మమ్మల్ని ఆనందం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రండి మా ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్.